పెళ్ళి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఓ మధురమైన ఘట్టం. యువతీ యువకులు పెళ్లి కోసం ఎన్నో కలలు కంటుంటారు. తమ మ్యారేజ్ లైఫ్ ఎలా ఉండాలో ముందుగానే ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. తమకు కాబోయే భర్త లేదా భార్య ఇలా ఉండాలని మంచి సంబంధాల కోసం వెతుకుతుంటారు. కొందరు ప్రేమ పెళ్లిళ్ళు చేసుకుంటుంటారు, మరికొందరు పెద్దలు కుదిర్చిన వివాహాన్ని చేసుకుంటారు. నేటి రోజుల్లో వివాహం ఏదైనా సరే వైవాహిక జీవితంలో గొడవలు అనేవి కామన్ అయిపోయాయి. ఒకరినొకరు అర్థం చేసుకోలేక పెత్తనం చెలాయించడం, ఆర్థిక కారణాలు ఇలా భార్యాభర్తల మధ్య గొడవలకు కారణమవుతున్నాయి. భార్యాభర్తల మధ్య తలెత్తే చిన్న చిన్న గొడవలే పెను తుఫానుగా మారుతున్నాయి. చివరకు క్షణికావేశంతో ప్రాణాలు కూడా తీసుకుంటున్నారు. అయితే సాధారణంగా ఏ గొడవలైనా పెళ్లి తర్వాతే చోటు చేసుకుంటాయి. అమ్మాయి లేదా అబ్బాయి ప్రవర్తన నచ్చలేదని, అందంగా లేరని వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. కట్నం విషయంలో కూడా గొడవలు తలెత్తుతుంటాయి. ఒక్కోసారి అదనపు కట్నం తేవాలని భార్యను వేధించే భర్తలు కూడా ఉంటారు. ఇలాంటి కారణాలతో భార్యను కడతీర్చిన ఘటనలు ఎన్నో చూశాం. అయితే కొన్ని సందర్భాల్లో పెళ్లి కాకముందే హత్యలు జరిగిన సంఘటనలు కూడా ఉన్నాయి. తాజాగా ఇలాంటి ఘటన ఒకటి చోటు చేసుకుంది. మరికొన్ని రోజుల్లో వివాహం జరగాల్సి ఉండగా ఘోరం జరిగిపోయింది. కాబోయే భర్త ఆమెను కలవడానికి వెళ్ళి దారుణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన మైసూరులో చోటు చేసుకుంది. జిల్లాలోని హెచ్డి కోటే తాలూకాలోని హిరేహళ్లిలో ఈ దారుణం జరిగింది. అసలు ఏం జరిగిందో ఇప్పుడు వివరంగా చూద్దాం. పొరుగు గ్రామానికి చెందిన నిరంజన్ అనే యువకుడితో పుట్టమల్లప్ప శివనంజమ్మల కుమార్తె కవితకు ఈ నెల 21వ తేదీన వివాహం జరగాల్సి ఉంది. ఇరు కుటుంబాలు పెళ్లి పనుల్లో మునిగిపోయాయి. ఓ రోజు కవిత తల్లిదండ్రులు పొలానికి వెళ్ళగా ఆమెను కలవడానికి కాబోయే భర్త నిరంజన్ ఇంటికొచ్చాడు. తలుపులు వేసుకొని ఇద్దరు కాసేపు మాట్లాడుకున్నారు. అంతలోనే ఏం జరిగిందో ఏమో నిరంజన్ ఇంట్లో నుంచి బయటకు వచ్చి కవిత ఉరివేసుకుందని చెప్పాడు. కవిత ఆత్మహత్య చేసుకుందని ఇరుగు పొరుగుకి చెప్పి అక్కడి నుంచి పారిపోయాడు. వెంటనే స్థానికులు ఆమె తల్లిదండ్రులకు సమాచారం అందించారు. తల్లిదండ్రులు వచ్చి విగతజీవిగా పడి ఉన్న కూతురిని చూసి బోరున విలపించారు. మరికొన్ని రోజుల్లో పెళ్లి జరగాల్సి ఉండగా కూతురి ప్రాణాలు పోవడంతో గుండెలవిసేలా విలపించారు. అయితే తమ కూతురిది ఆత్మహత్య కాదని, కాబోయే అల్లుడే హత్య చేశాడని కవిత తల్లిదండ్రులు ఆరోపించారు. ఆమె పేరెంట్స్ అంతరసంత పోలీసులకు ఫిర్యాదు చేశారు. కంప్లైంట్ అందుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ తర్వాత నిరంజన్ కోసం గాలిస్తుండగా అతడొచ్చి లొంగిపోయాడు. పోలీసులు నిరంజన్ను అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. పెళ్లి డప్పులు మోగాల్సిన ఇంట్లో చావు డప్పులు మోగడంతో స్థానికులంతా కన్నీటి పర్యంతమయ్యారు. మరి కాబోయే భర్తే భార్యను హతమార్చిన ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.